చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాణం పోయడమే కాకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నీటి భద్రత కల్పించాలని శ్రీకారం చుట్టి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు చూస్తే ఖరీఫ్ అయిన తర్వాత 950 టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉండి అన్ని జలాశయాలు నిండు కుండలా ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ సామర్థ్యం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక సీజన్లో హంద్రి నీవా పూర్తిగా వెడల్పు చేసి చివరి ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయి ఇచ్చాం. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు రాబోయే సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర కూడా పూర్తి చేసి మన సిద్ధాంతం ఒకటే పెట్టుకున్నాం, +3 -8 అంటే వర్షాకాలం అయిన తర్వాత భూగర్భ జలాలు 3 మీటర్ల ఉండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు భూగర్భ జలాలు -8లో ఉండాలని శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నాం. రాబోయే సంవత్సరం వెలుగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఉత్తరాంధ్ర పూర్తి చేసి విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకెళ్తాం. ఇది కాకుండా 2027 జూన్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అంతేకాకుండా నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి కడాన నా జీవితాశయం శ్రీకాకుళంలో ఉండే వంశధార నుంచి ప్రకాశం మన నెల్లూరు జిల్లాలో ఉండే పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఏ ఒక్క వ్యక్తి నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అల్టిమేట్గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. నా ఆలోచన కేంద్రం కూడా తప్పకుండా చేస్తారని ఆశీభావం ఉంది. అందులో మీరు చూస్తే గంగా కావేరీ అనుసంధానం జరిగితే ఈ దేశానికి ఇంకా నీటి ఎద్దడి ఉండదు. నీరు అనేది ఒక పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఎన్నో విజయాలకు మన పార్టీకి కారణమయ్యాం. టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో దగ్గర 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి డిపార్ట్మెంట్ను అస్తవ్యస్తం చేసి 1,20,000 కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన యూటిలిటీస్ అన్ని కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చాయి. ఇంకో పక్క 4,600 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేస్తే దాన్ని పూర్తిగా రద్దు చేశాం. నేను ఒకే మాట చెప్పాను, సమర్థత చూపిస్తాం. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచవని హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి కరెంటు ఛార్జీలు పెంచమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది అసాధ్యం అనుకున్నారు. ఈ సంవత్సరమే 39 పైసలు మనం ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం ఒక్కొక్క యూనిట్కి. భవిష్యత్తులో 3-4 సంవత్సరాల్లో ₹1.20 తగ్గాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సూర్యగారు కానీ ఇంకో పక్కన కుసుమ్ కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఏ పార్టీకి లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తల బలం ఉండే ఏకైక పార్టీ
1 కోటి మంది సభ్యులున్నారు. అంటే కోటి కుటుంబాలు కలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకు కొండంత బలం, ఇదే పెద్ద ఆస్తి. ఎంతో మంది కోట్ల రూపాయలు ఉంటాయి కానీ కోటి కుటుంబాలు కలిగిన ఏకైక కుటుంబం ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను, ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ మామూలు ఫౌండేషన్ కాదు ఇది. ఎవరైనా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటే వాళ్ళ పని అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరలేదు, చెక్కు చెదరదు. 82లో ప్రారంభించాం, 2026కు వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు చూశారు, ఏవీలో చూశారు, 35